హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అదే సంగతి అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అత్తవారింట్లో తొలి అడుగు వేసినాడే, చూడమ్మాయి సుధా, పెరట్లోకి వెళ్ళినప్పుడు పొరపాటున వెనకింటి వైపు చూస్తావేమో, వద్దు సుమా అన్న హెచ్చరిక జారీ చేశారు మా అత్తగారు. దాని ప్రాధాన్యతను సూచిస్తూ కళ్ళు పెద్దవి చేసి, రాజకుమారుణ్ణి తూర్పువైపు గదికి మాత్రం వెళ్లొద్దంటే బుద్ధి అటువైపే పరిగెత్తినట్టు, వెంటనే ఏదో పని పెట్టుకుని పెరట్లోకి వెళ్లి తల ఎత్తి ఎత్తనట్టు, ఎత్తి చూసి చూడనట్టు వెనకింటి వైపు చూశాను. ఈ పేటలో ఇళ్లన్నిటి చుట్టూరా ఖాళీ స్థలాలు బాగానే ఉన్నట్టున్నాయి. పెద్దవి కాదుగాని చిన్న చిన్న చెట్లు, పొదలు మధ్యన ఆ ఇల్లు మామూలుగానే ఉంది. కాకపోతే మా ఇంటికంటే కాస్త దిగువలో ఉంది. ఇంట్లో వాళ్ళు మామూలుగానే ఉన్నారు. కాకపోతే ఆడవాళ్ల తలల మీద ముసుగులు, అవి మన ప్రాంతం వాళ్ళు కానట్టు కాస్త డిఫరెంట్గా ఉన్నారు. కొత్త సాల్తిని కాబట్టేమో ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ తిరిగి తిరిగి చూశారు నన్ను. అంతే. మాది కార్నర్ హౌస్. మా పక్కనున్న ఇంట్లో చిన్న ప్రైవేట్ స్కూల్ నడుస్తోంది. మా అత్తగారి బాధ అదే. మా అత్తగారు అంటుంటారు, పక్కనేమో చెవులు చిల్లులు పడేంత గోల, వెనకేమో లంకకి చుట్టాల కాపురం, ఇరుగు పొరుగు అన్న సౌలభ్యం లేదు మనకి అని వాపోయారంటే సబవే మరి. ఆ రోజు మరో 4 రోజుల దాకా మా అత్తగారికి తెలిసిన వాళ్ళు, కొత్త కోడల్ని కదా, నన్ను చూసి పరిచయం చేసుకు వెళ్లారు. ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా పలకరించి వెళ్లారు. కాని పొద్దున లేచి వంటింటి తలుపు తీస్తే ఎదురుగా కనపడే వెనకింటి వాళ్లు మాత్రం రాలేదు. అంత శత్రుత్వమా? 4 రోజులు పోనీ అమ్మాయి, వాళ్లంత జగడమారి వాళ్ళో నీకే తెలుస్తుంది అన్నారు మా అత్తగారు. 4 రోజులెందుకు, 2 రోజుల్లోనే వాళ్ల ఆకతాయితనం చూశాను నేను. ఆ రోజు శనివారమని మా అత్తగారు తలస్నానం చేశారా, మడిబట్ట చుట్టుకొని తులసికోట చుట్టూర ప్రదక్షిణలు చేస్తున్నారా? అలా చేస్తున్న ఆవిడ పక్కగా కాస్త ఎడంగానే అనుకోండి, ఉండ చుట్టి ఉన్న పొట్లమొకటి ఎగురొచ్చినట్టొచ్చి పడింది. పడిన విసురుకి పొట్లం మడతలు విడిపోయి, రామచంద్ర, పీకేసిన కోడి ఈకలు దూది పింజల్లా పైకెగిరి భూమి ఆకర్షణ వల్ల కింద పడ్డాయి. పాపం మా అత్తగారు మళ్లీ తలస్నానం, సనుక్కుంటూ గొనుక్కుంటూ. మేమేమో ప్యూర్ వెజిటేరియన్స్మి. రక్తమాంసాలంటే ఈకలనలా చూడాల్సి వస్తే మాకది సహజంగానే మొహం చిట్లించుకోవాల్సిన విషయం. మా అత్తగారెలా ఊరుకోగలిగారో కాని నాకైతే కేకేసి మరి దులిపేయాలి అనిపించింది. కోపంగా తలెత్తి వెనకింటి వైపు చూశాను కూడా. ఒక్కళ్ళూ కనబడలేదు. ఎవరో వంగినట్టు నాకు అనుమానం. ఆళ్లంతేనండి, ఒత్త ఖతర్నాక్ మనుషులండి. ఆళ్ల పాపన ఆలే పోతారులేండి, ఆళ్ల నోట్లో నోరెట్టి గెలవలేమండి అంటారండి అమ్మగారు, చెప్పింది కనక. మా ఇంట్లో పనిచేసే పనిపిల్ల. పంపు చెప్తాలో అంట్లు తోముతోందది. అబ్బా, ఎంత ఓరుమో! మా అత్తగారి మీద గౌరవం అలా అలా పెరిగిపోయింది నాకు. పెళ్లి కనిపెట్టిన 2 నెలల సెలవులు చివరకొచ్చింది. ఇక రేపటి నుంచి పొద్దున వెళ్తే సాయంత్రం అయితే గాని రావనుకుంటాను. కోడల్ని తీసుకుని భోజనానికి వచ్చి వెళ్ళమని ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసింది మా చెల్లెలు. ఊళ్ళోనే కదా, సాయంత్రానికల్లా వచ్చేయచ్చును. ఈరోజు వెళదామా అడిగారు అత్తగారు. అసలు అత్తగారి కంటే పిన్నత్తగారిని మంచి చేసుకోవటం ముఖ్యమన్నారు పెద్దలు. తప్పకుండా అన్నాను. వెళ్ళాం. మా చిన్నత్తగారు స్వరాజ్యలక్ష్మి. ఆవిడ తత్వమేమిటో నాకసలు అంతు చిక్కలేదు. ఓ పక్క నుంచి మా 4 అక్క చెల్లెల్లో నీకులా పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేసే కోడల్ని తెచ్చుకున్నది మా అక్క ఒక్కతే సుమా. నిన్ను చూస్తే మాకంత ఎంత గర్వంగా ఉంటుందో అంటూనే 30 ఏళ్ల నాడు మా అక్కని పెళ్లాడి వంటలక్క పోస్ట్ ఇచ్చారు మా బావగారు. ఇప్పుడు ఉద్యోగం చేసే కోడలొచ్చి ఆ పోస్ట్ని పర్మనెంట్ చేసింది అంటూ వ్యంగ్యపు నవ్వు నవ్వింది. పోనీ అక్క మీద అంత సానుభూతి వలకబోసిన ఇల్లాలు తన ఇంట్లోనైనా అక్కగారిని కూర్చోబెట్టి వండి వడ్డించవచ్చునా? ఊహు. మా అక్క మెంతి వంకాయ, మజ్జిగ పులుసు చేయటంలో ఎక్స్పర్ట్ తెలుసా, చూద్దువుగాని రోజు అంటూ మా అత్తగారికి చేతికి గరిటె అందచేసి వంటింటికి ఇన్ఛార్జ్ చేసేసింది. అసాధ్యురాలే. నవ్వుకున్నాను. భోజనాలయ్యాయి. భుక్తాయాసం తీరాలి కదా. శరీరం ఎటూ కదలట్లేదు కాబట్టి నోటికి ఫుల్గా పనిచెప్పారు అత్తగారులిద్దరూ. నేను కళ్ళు టీవీ మీద పట్టి మధ్య మధ్య వాళ్ళ కబుర్లు వింటున్నాను. మాటల మధ్యలో మా చిన్నత్తగారు, అక్కా, మొన్న నువ్వు పంపావే అని ఏదో చెప్పబోయి చటుక్కున మాటలాపి 4 ఖర్చుకున్నారు. అందుకు కారణం మా అత్తగారు కణసాయిగాని నా అనుమానం.
సర్లే, తోబుట్టువుల మధ్యన ఎన్నో దాపరికాలుండవచ్చు, ఏమిటి అనే ఆరా నాకేలా? నేనంతగా పట్టించుకోలేదు దాన్ని. మామగారు మా వారి ఇంటికొచ్చేసే టైం అయింది. మేం తిరిగొచ్చేశాం. అప్పటికే కారాలు మిరియాలు నూరుతూ కంప్లైంట్స్తో రెడీగా ఉంది మా వత్సల. వత్సల నా ఏకైక ఆడపడచు. హాస్టల్లో ఉండి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది. దాదాపు ప్రతి శనివారం ఇంటికొచ్చి సోమవారం వెళ్ళిపోతుంటుంది. ఇంతకీ వత్సల ఫిర్యాదేమిటంటే, క్రితంసారి వచ్చినప్పుడు పెరట్లో చిన్న మడి తవ్వి పూల విత్తనాలేవో చెల్లి వెళ్ళింది. ఓ ఫ్రెండ్ బెంగళూరు నుంచి తెచ్చి తనకు మాత్రమే ఇచ్చిందట, ఇంకెవ్వరికీ ఇవ్వకుండా. చాలా అపురూపమైన పూలు పూస్తాయంట అని మురిసిపోతూ చెప్పింది. ఈరోజు వచ్చి చూస్తే ఆ మడంతా కుళ్ళగించేసి ఉంది. వెదవ కోళ్లు ఒక్క విత్తనం లేకుండా తవ్వి తినేశాయి అంటూ ఏడుపు మొహం పెట్టేసింది. మా ఇంటికి వెనకింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ చివరన కాస్త వెళుతుంది. అదేదో సరిహద్దు కొలతల గొడవ. అందులోంచి వాళ్ల కోళ్లు మా పెరట్లోకి ఇష్టారాజ్యంగా వచ్చేస్తుంటాయి. దర్జాగా వెళ్ళిపోతుంటాయి. అసలెందుకమ్మా ఊరుకుంటావు? ఆ పాడుకోళ్లు మన దొడ్లోకి రాగానే కాలు విరిచి వాళ్ళ పెరట్లోకి గిరాటేయక అంటూ ఎగిరిపడింది మా వత్సల. పాపం మా అత్తగారు. ఆవిడకసలే భూతదయ ఎక్కువ. అవి వచ్చినప్పుడు తరిమేయటం మాట అటుంచి నోకలో గోధుమ రవ్వో ఏవో ఒకటి విసురుతుంటారు కూడా. పోన్లెద్దు, విత్తనాలే కదా, మళ్ళా వేసుకోవచ్చులే. అయినా అయిపోయిన దానికి అంత రాద్ధాంతం చేస్తావెందుకు చెప్పు? పాపం, నోరు లేని జీవాలు, వాటికేం తెలుస్తుంది అంటూ వాటిని వెనకేసుకొచ్చారు ఇప్పుడు కూడా. ఒళ్ళు మండుకుపోయింది వత్సలకి. కావాలని పెరట్లోదాకా వెళ్ళి గొంతు పెంచేసింది. నువ్వూరుకున్నా నేనూరుకోనమ్మా, నీ చాదస్తం నాకు లేదు. నేనున్నప్పుడు రాని చెబుతా, కాళ్లు కాదు మెడ విరిచి అవతల పరేస్తా అంటూ గయ్యమంది. ఈ చర్యకి ప్రతిచర్య వెంటనే రెట్టింపుగా వెనకింట్లోంచి వచ్చేసింది. ఇద్దరు మధ్య వయసు ఆడవాళ్లు తలమీద ముసుగులు మొహం మీదికి లాగేసుకుంటూ ఓట్లాడుతున్నట్టుగా గట్టిగట్టిగా సమాధానమివ్వటం మొదలుపెట్టారు. వాళ్ళనేవి ఒక్క ముక్క అర్థం కావట్లేదు. వచ్చిరాని తెలుగుకి హిందీలాంటి మరో భాషని కలగలిపేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ల గోడకి కాస్త దగ్గరగా వెళ్ళి, కాస్త అర్థమయ్యేలా చెప్పరు దయచేసి అని అడుగుదామనుకున్నాను. కాని ఈలోగానే మా అత్తగారు నా రెక్క వత్సల రెక్క పట్టుకొని బలవంతాన లోపలికి లాక్కెళ్లి తలుపులు వేసేశారు. బుద్ధుందా నీకు వత్సల? అలగా మనిషిలాగా అరుపులేంటి అసహ్యంగా? చెల్లెల్ని చిన్నగా మందలించారు శ్రీధర్, నా పతిదేవుడు. అప్పటికి వత్సల ఉద్రేకం కూడా పిసరంత పలచబడింది. నేనన్నది ఒకటే మాట, అరిచిందంతా వాళ్ళు, నన్నంటావే? మొహం ముడుచుకుంది వత్సల. కాస్త సిగ్గుపడినట్టుంది కూడా. అది వరకు ఆ ఇల్లు అద్దెకి తీసుకున్న వాళ్ళు చాలా మంచివాళ్లు. మీ అత్తగారు వాళ్ళు చాలా సఖ్యతగా ఉండేవాళ్లు. ఏడాది దాటుతోంది వీళ్ళు వచ్చి. మొదట్నుంచి వాళ్లకు మనకు పట్టం లేదెందుకనో. కనిపిస్తే చాలు చురచురా చూస్తారట. భాష ప్రాబ్లం ఒకటి. అటువైపు చూడటానికే భయపడిపోతారు వీళ్ళు. చరిత్ర చెప్పారు మామగారు కూతుర్ని సానుభూతిగా చూస్తూ. జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా, చాలా మంది ఉన్నట్టున్నారింట్లో అన్నా నేను సంభాషణలో కలుస్తూ. ఉమ్మడి కుటుంబమే. ఓ గుంపు కోళ్లు, 2 గేదెలు, పాదులు మొక్కలతో సహా మహావిశాలమైన కుటుంబం. కోళ్ల చెత్త, పేడ కంపు, పురుగులు, దోమలు మనక్కూడా పంచిపెడుతూ గొప్ప ఆదర్శ కుటుంబం కసిగా అంది వత్సల. నవ్వాను నేను. నీకు తెలీదొదినా, మన దారిని మనమున్నా ఏ వెదవ పనో చేసి కవ్వించటం. ఇదేమంటే చూసావుగా, అర్థం కాని యాసలు నోరు పారేసుకోవటం. అబ్బా, మా అమ్మ కాబట్టి అలా వాళ్లతో వేగుతోంది గాని, ఛీ, ఏం మనుషులో రుసరుసలాడింది వత్సల. మాటపడని ఉడుకు రక్తం కదా పాపం. మా అత్తగారు టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు మాకందరికీ. ఇక ఆపవే తల్లి, లోకంలో ఎన్ని తరహాల మనుషులో. అందరితోనూ సర్దుకుపోవటం నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళని పట్టించుకోనట్టు తలొంచుకొని వచ్చేస్తే ఏ పేచీ ఉండదు అన్నారు అత్తగారు నచ్చజెబుతూ. అమ్మ మాట కరెక్ట్. ఇక టాపిక్ చేంజ్ చేయండి. సాయంత్రాన్ని ఎందుకు పాడు చేస్తారు అన్నారు శ్రీధర్ నవ్వుతూ. మాటల్లో పడ్డాం. నేను వాళ్లతో స్నేహం చేయనా? హఠాత్తుగా అడిగాను. తెల్లబోయి చూసి, నీ వల్ల కాదులే అంతలోనే నవ్వేశారు అత్తగారు. చూద్దాం అన్నాను. కాలేజీలో మాట్లాడిన వాళ్ళని కూడా పలకరించి కలుపుకుంటానని పేరు నాకు. అరనాటి నుంచే ప్రారంభించాను నా ప్రయత్నాలు. ఉదయమే పెరట్లో వాళ్ళు కనబడ్డ వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పాను చెయ్య ఊపుతూ. ఆడవాళ్లకేనండి బాబు. ముందు ఆశ్చర్యంగా చూశారు. తర్వాత తల తిప్పుకున్నారు. వాళ్లకు అర్థం కాలేదేమోనని జయ శ్రీకృష్ణ అని, సత్శ్రీ అకాలని కూడా పలకరించాను నా టీవీ పరిజ్ఞానమంతా ఉపయోగించి. స్పందన లేదు. కాదని ప్రహరికి దగ్గరగా వెళ్ళి, దండం మీద చీరలు ఆరేస్తున్నావిణ్ణి, మీ చీర డిజైన్ చాలా బావుందాంటీ, బహుత్ అచ్చా హై
ఎక్కడ కొన్నారు అని కదిపాను. స్వీట్ చేస్తున్నారా బాబీ, సువాసన గుబాలిస్తోంది అని పొగిడాను మరోసారి. అబ్బే, మా మామగారు అన్నట్టు కొరకొరా చూశారంతే. నా అంచనా ప్రకారం ఇంకొకళ్ళైతే ఈ పాటికి కాస్తన్న ప్రసన్నత చూపించేవారు. ఇది కాస్త మొండి కేసు. శ్రీధర్ జాలిగా చూస్తున్నారు నా కేసి. నాకు పట్టుదల పెరిగిపోయింది. ఏమైనా సరే ఓటమి ఒప్పుకోను. మడమ తిప్పడం అనే మాట నా డిక్షనరీలోనే లేదు. మర్నాటి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ డబ్బాడు చాక్లెట్లు పట్టుకొచ్చాను. ఎందుకవి దండగ పనులు? నచ్చనట్లు గొనిగారు అత్తగారు. పెద్దలు చెప్పిన 4 ఉపాయాల్లో ఇది ఒకటి. ప్లీజ్ ఈ ఒక్కసారి అర్థించాను. డబ్బా తీసుకెళ్లి సరిహద్దు గోడ మీద పెట్టాను. ఆంటీ అని కేకేసి, ఈరోజు నా పుట్టినరోజు, ఇవి పిల్లలకివ్వండి. ఎంతో అభిమానం ప్రదర్శించాను. ఈ ట్రిక్కుకు మాత్రం తిరుగులేదు అనుకున్నానే గాని అది ఎదురు తిరిగింది. ఏమిటేమిటో అంటూ ఆవిడ తోసేసిన తోపుకి తప్పుమంటూ నా ముందు పడింది డబ్బా. మూత ఊడి కకావెకలమైన చాక్లెట్లు ఉసూరుమన్నాయి. చెప్పానా, ఉర్కుల మనసు రంజింపజేయలేము అంటారు. వినలేదు? తనన్నమాట రుజువైందని సంతోషపడుతూ అన్నారు అత్తగారు. విన్నాను గాని ఒప్పుకోను. వాళ్ళని మంచి చేసుకుని తీరుతాను. కాని ఎలా? దొరికింది దారి. చీటిలాగా మారి కనక చేతుల్లోంచి జారి. ఆ స్లిప్లో ఏముందో తర్వాత చెబుతాను మీకు. అత్తగారు ఊరెళ్తున్నారు. చిన్నత్తగారితో కలిసి దూరపు బంధువులింట్లో ఏదో ఫంక్షన్. 2 రోజులు సర్దుకోగలవుగా? మొక్కలకి నీళ్లు కనక పోస్తుందిలే అన్నారు అత్తగారు. ఏం పర్వాలేదు, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అత్తయ్యా అన్నాను నేను. మీకెందుకమ్మా, చీకట్నే వచ్చేసి చిన్నమ్మగారు ఆఫీస్కి వెళ్లేదాకా సాయం చేసి పెడతాగా భరోసా ఇచ్చింది కనక. అన్నట్టుగానే సరిగ్గా 2 రోజుల్లోనే వచ్చేశారు అత్తగారు. ఆ రోజు శనివారం. వత్సల కూడా ఇంటికి వచ్చింది. సాయంత్రం టీకి ముందు ప్లేట్లో పకోడీలతో పాటు చిన్న చిన్న బౌల్స్లో రసగుల్లాలు పెట్టి ఇచ్చాను అందరికీ. ఇవెక్కడివి అన్నారు అత్తగారు. వెనకింటి వాళ్ళు పంపించారు. ఆ ఆంటీ పేరు లక్ష్మీబాయ్ అట. నా మొహంలో విజయదరహాసం. నమ్మలేనట్టు చూస్తున్నారు అందరూ. ఎలా సాధించావు వదినా? విస్మయం, సంభ్రమం వత్సలకి. నేను ఒక బౌల్ తీసుకుని శ్రీధర్ పక్కన సోఫాలో కూర్చున్నాను. ఏం లేదు, చిన్న ఫేవర్ చేశానంతే. ఫ్లాట్ అయిపోయారు అంతా కుతూహలంగా చూస్తుండగా చెప్పాను. మొన్న బ్రష్ చేసుకుంటూ మొక్కల దగ్గరికి వెళితే అరటి చెట్టు దగ్గరొకటి గోడవారంటా పెరిగింది దోసపాదు. దాని దగ్గర 1-2 కోడిగుడ్లు కనబడ్డాయి. వాటిని జాగ్రత్తగా కాగితంలోకి తీసి గోడమేంచి వాళ్ళకి అందించాను. మీ కోళ్లవే ఇవి అని. చాక్లెట్లా విసిరేలా తీసుకున్నారు. మేం చూడకపోతే ఏ పిల్లో తినేస్తోంది. రోజూ మీ పిల్లవాన్ని పంపించండి, మా పెరట్లో చూసుకుని తీసుకువెళ్తాడని చెప్పాను. అది వాళ్ళకర్థమయ్యేలా చెప్పడానికి నేనెంత కష్టపడ్డానో మాత్రం అడక్కండి. ఆవిడ మొహం ఇంతయింది. సాయంత్రమేమో ప్రహరీగోడ వారంటూ వాళ్ల బొప్పాయి చెట్లు 2 కదా, మన వైపు వాలటం మూలాన వాళ్లకు అందడం లేదట. స్టూల్ వేసుకుని ఎక్కి ఆ కాయలు కోసి వాళ్ల గోడ మీద పెట్టేశాను. ఎంత సంతోషించారో చెప్పలేను. పొద్దున నేను ఆఫీస్కి వెళ్లబోయే ముందు వంటింటి తలుపు వేయబోతుంటే బహూ అని పిలిచి ఈ రసగుల్లాలు గిన్నె చేతకందించింది. ఇంట్లోనే చేశారట. అదీ కథ. ఇక వాళ్ళకి మనకి ఏ పేచీ ఉండదు అన్నాను ఊపిరి పీల్చుకుంటూ. వెరీ గుడ్ అన్నాడు శ్రీధర్ రిలాక్స్డ్గా. నేను చేసింది బాగుందా అత్తయ్య? వాళ్ళవి వాళ్లే తీసుకెళితే మనకే ఇబ్బంది ఉండదుగా అన్నాను అత్తగారికేసి చూసి. అబ్బే, మనకేం ఇబ్బంది? నవ్వు తెప్పించుకుంటూ లేచి వెళ్ళిపోయారు అత్తగారు. ఇప్పుడు చెప్తాను. ఆ రోజు నాకు దొరికిన స్లిప్పులో ఏముందో. చెప్పకపోతే ఇంకేముంది? కనకకి జీతమిస్తూ మా అత్తగారు దానికిచ్చిన ఆ చీటీలో ఓ లెక్కుంది. అదేమిటంటే 18 కోడిగుడ్లు 90 రూపాయలు, 5 బొప్పాయి 100 రూపాయలు, 10 జాంపళ్ళు 40 రూపాయలు, వెరసి 230 రూపాయలు. జీతం 1000 రూపాయల్లో అది మినహాయిస్తే మిగిలింది 770 రూపాయలు. అది ఆ స్లిప్పులో సారాంశం. మాకు కోళ్లు లేవు, బొప్పాయి చెట్టు జామ చెట్టు మావి కావు. అదే సంగతి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. ఇన్ని రోజులుగా మా అత్తగారు వాళ్ల కోళ్లు మా ఇంటికొచ్చి పెడుతున్న గుడ్లు, మా ఇంటివైపుగా వాలిపోయిన వాళ్ళ బొప్పాయి చెట్టు కాయలు, అలానే మా పెరట్లోకి వాలిపోయిన వాళ్ళ జామ చెట్టు పళ్ళు, ఇవన్నీ మా అత్తగారే కోసి ఎవరికీ తెలియకుండా మా పని మనిషికిచ్చేస్తున్నారన్నమాట. అక్కడ మొదలైందండి అసలు గొడవ. ఆ స్లిప్పు చూడగానే నిశ్చయించుకున్నాను, వాళ్ళ వస్తువులు వాళ్ళకిచ్చేస్తే ఇక వారికి మాకు గొడవ ఉండదు కదా అని. ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుందనుకుంటాను అసలు గొడవ ఎక్కడ ప్రారంభమైంది అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం
మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.